చరిత్ర అంటే ఏమిటి? హిస్టరీ అంటే ఏమిటి? బిగిన్నర్ నుండి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఆకట్టుకునే ప్రారంభం. ఒక్కసారి ఊహించండి. మనుషులకు గతం గురించి ఏ జ్ఞాపకాలు లేకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో మనకు తెలియదో. తాజ్ మహల్ ఎవరు నిర్మించారో తెలియదు. మొదటగా నిప్పును ఎవరు కనుగొన్నారు? చక్రాన్ని ఎవరు కనిపెట్టారు? మన పూర్వీకులు ఎలా జీవించారో కూడా తెలియదో. గతాన్ని తెలుసుకోవడానికే మనం చరిత్ర, హిస్టరీ చదువుతాం. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ప్రారంభ స్థాయి నుంచి కాంపిటిటివ్ ఎగ్జామ్స్ వరకు పూర్తి హిస్టరీ సిరీస్ను ప్రారంభిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా మొదటి పాఠాన్ని ప్రారంభిద్దాం. చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర, హిస్టరీ అంటే గతంలో జరిగిన సంఘటనలను ఆధారాలతో అధ్యయనం చేయడం. సరళంగా చెప్పాలంటే గతాన్ని తెలుసుకునే శాస్త్రమే చరిత్ర. చరిత్రలో కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే ఉండవు. ఇందులో సాధారణ ప్రజలు, రైతులు, వ్యాపారులు, మహిళలు, పిల్లలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, నాగరికతలు, సంస్కృతి ఇవన్నీ కూడా భాగమే. అంటే గతంలో జీవించిన ప్రతి మనిషి కథ కూడా చరిత్రలో భాగమే. మనం చరిత్ర ఎందుకు చదవాలి? చరిత్ర మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. గతంలో జరిగిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండటానికి, మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి, మన దేశం ఎలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి. చరిత్ర మనలో ఆలోచన శక్తిని కూడా పెంచుతుంది. చరిత్రకు ఆధారాలు ఏమిటి? వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను చరిత్రకారులు ఎలా తెలుసుకుంటారు? వారు అనేక ఆధారాలను పరిశీలిస్తారు. 1. పురావస్తు ఆధారాలు. రాతి పనిముట్లు, నాణేలు, మట్టి పాత్రలు, దేవాలయాలు, విగ్రహాలు, కోటలు, పురాతన భవనాలు. 2. లిఖిత ఆధారాలు. గ్రంథాలు, శాసనాలు, తారపత్ర గ్రంథాలు, రాజుల ఉత్తర్వులు. 3. విదేశీ యాత్రికుల రచనలు. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తమ అనుభవాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటి ద్వారా కూడా మనకు చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ ఎందుకు ముఖ్యమైనది? హిస్టరీ అనేది దాదాపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో ఉంటుంది. ఉదాహరణకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్, గ్రూప్స్, డిఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షలు. ప్రతి సంవత్సరం ప్రాచీన భారతదేశం, మధ్యయుగ భారతదేశం, ఆధునిక భారతదేశం మరియు స్వాతంత్ర్య ఉద్యమం నుండి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి హిస్టరీపై మంచి పట్టు ఉంటే అనేక పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ రోజు నేర్చుకున్నది, ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు. చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. చరిత్రలో రాజులతో పాటు సాధారణ ప్రజల జీవితాలు కూడా ఉంటాయి. చరిత్రకు పురావస్తు, శాసనాలు, గ్రంథాలు వంటి ఆధారాలు ఉన్నాయి. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ మనం చరిత్ర అంటే ఏమిటి అనే మొదటి పాఠాన్ని పూర్తి చేశాం. రేపటి వీడియోలో కాలరేఖ, టైమ్లైన్ అంటే ఏమిటి, బీసీ ఏది, బీసీఈ, సిఈ అంటే ఏమిటి అనే చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. కాబట్టి వీడియోను తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.